వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఖానాపూర్ వైపే ఉంది. ఎన్నికలు ముగిశాయి, రిజల్ట్స్ వచ్చాయి, కానీ మున్సిపల్ పీఠం ఎవరిదో మాత్రం తేలడం లేదు. విలక్షణమైన తీర్పుతో ఖానాపూర్ ఓటరు హంగ్ సృష్టించగా ఇప్పుడు ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. నెల రోజులుగా కౌన్సిలర్లు ఇంకా శిబిరాల్లోనే ఉన్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఖానాపూర్ మున్సిపల్ ఆఫీసు గడపపై కొత్త చైర్మన్ ఎప్పుడు కొలువుదీరుతారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ రాజకీయాలు ఇప్పుడు ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తున్నాయి. జిల్లాలోని అత్యంత శక్తివంతమైన హాట్ సీట్ గా ఇది మారింది. ఇక్కడ ఓటరు ఇచ్చిన తీర్పు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను ఫలితాలు వెలువడగా మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ అందుకోలేకపోయింది. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీ భవిష్యత్తు ఇప్పుడు హంగ్లో చిక్కుకుంది. ఖానాపూర్ ఓటర్ నాడిని పట్టుకోవటం ఎవరి తరమూ కాలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీని అందించలేదు. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ను అందుకోవటం ఏ పార్టీకి సాధ్యపడలేదు. ఫలితంగా మున్సిపల్ పాలన హంగ్ దిశగా వెళ్లింది. ప్రస్తుతం ఉన్న బలబలాలను పరిశీలిస్తే ప్రతి అడుగు ఆసక్తికరంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా గెలిచింది 3 కౌన్సిలర్లే. అయితే 3వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కౌన్సిలర్ కాంగ్రెస్ కూటికి చేరటంతో ఆ పార్టీ బలం ప్రస్తుతం 4కు చేరింది. అధికార పార్టీ హోదాలో పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే సరిగ్గా 4 కౌన్సిలర్లు ఉన్నారు. తమ బలాన్ని నిలబెట్టుకుంటూనే స్వతంత్రులు లేదా ఇతర సమీకరణాల ద్వారా పీఠం దక్కించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. కమలం పార్టీ కూడా తక్కువ తినలేదు. వీరికి కూడా 4 కౌన్సిలర్ల బలం ఉంది. ఖానాపూర్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడు మీద ఉన్న బీజేపీ ఈ 3కి సరిగ్గా 4 చొప్పున కౌన్సిలర్లు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు తమకే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న లోపల మాత్రం టెన్షన్ నెలకొంది. మెజారిటీకి కావాల్సిన మద్దతును కూడగట్టడంలో ఏ పార్టీ ముందుంటుంది? తెర వెనుక జరుగుతున్న రాజకీయ బేరసారాలు ఏ మలుపు తిరుగుతాయి అన్నది ఇప్పుడు ఖానాపూర్ ప్రజల మధ్యలో మెదులుతున్న ప్రశ్న. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. చైర్మన్ ఎన్నిక కోసం ముహూర్తాలు పెడుతున్నా అవి కాస్త వాయిదాల పర్వంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక కోసం సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తన అనుచర కౌన్సిలర్లతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. కానీ కోరం లేకపోవడంతో సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో ఎన్నికను ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు. మరుసటి రోజు అంటే 17వ తేదీన కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరైన ప్రత్యర్థి పార్టీల కౌన్సిలర్లు ముఖం చాటేయడంతో రెండోసారి కూడా ఎన్నిక వాయిదా పడింది. ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్న ప్రత్యర్థి పార్టీల కౌన్సిలర్లు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదంటే లోపల రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు బీఆర్ఎస్కు 4, బీజేపీకి 4 కౌన్సిలర్లు ఉండటంతో మున్సిపల్ పాలిటిక్స్ ఒక ట్రయాంగిల్ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఖానాపూర్లో అసలు చర్చ ఏంటంటే ఈ డెడ్ లాక్ ఎలా వీడుతుంది? చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయా, లేక పాత మిత్రులైన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పదవులు పంచుకుంటాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 బీజేపీ కౌన్సిలర్లు ఇంకా రహస్య శిబిరాల్లోనే గడుపుతున్నారు. కౌన్సిలర్లను కాపాడుకునేందుకు పార్టీలు క్యాంప్ పాలిటిక్స్ నడుపుతూ ఉండటంతో హైడ్రామా పీక్స్ కు చేరింది. ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
రాజకీయ క్రీడల్లో ఖానాపూర్ పట్టణ పరిపాలన కుంటుపడుతోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకపోవడంతో కొత్త పాలక మండలి కొలువు తీరలేదు. దీంతో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం పెండింగ్లో పడ్డాయి. అధికారులు కూడా కలెక్టర్ ఆదేశాల కోసం నిరీక్షిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ చెబుతున్న ప్రకారం చైర్మన్ ఎన్నిక ఎప్పుడుంటుందన్న విషయంపై తమకు ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ నుంచి వచ్చే ఆదేశాల కోసమే తాము ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నారు. సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందనని అటు ప్రజలు, ఇటు నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఖానాపూర్ కీలాపై ఎవరి జెండా ఎగురుతుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు ఎప్పుడు బయటకు వస్తారు, కలెక్టర్ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తోంది అన్నది వేచి చూడాలి. ఏదేమైనా ఖానాపూర్ మున్సిపల్ పాలిటిక్స్ మాత్రం ఒక రసవత్తర ఘట్టానికి చేరుకున్నాయి.